नाजरीन आदाब, मैं सबीहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। माह रमजानुल मुबारक के मौके पर 95 न्यूज एंड इंटरटेनमेंट चैनल के सदर नशीन शेख सिराजुद्दीन साहब व दीगर तमाम स्टाफ की जानिब से मुबारकबाद। सबसे पहले पेश हैं सुर्खियां। हालिया बारिश और सालाबारी से नुकसान का सामना करने वाले किसानों को इमदाद फराहम करने वजीर आला के चंद्रशेखर राव का ऐलान। टीपीसीसी सदर रेवंत रेड्डी से एसआईटी की पूछताछ। एमएलसी कविता से ईडी की पूछताछ पर प्रताप रेड्डी की मजम्मत। और कांग्रेस लीडर राहुल गांधी को 2 साल कैद की सजा। और अब खबरों की तफसील। रियासत तेलंगाना के वजीर आला के चंद्रशेखर राव ने कहा कि जिन किसानों की फसलों को बेवक्त बारिश और सालाबारी से नुकसान पहुंचा है उनकी मदद की जाएगी। फसलों के तबाह होने वाले किसानों को 10,000 रुपये फी एकड़ मुआवजा देने का ऐलान किया गया। वजीर आला ने जुमेरात को जिले खम्मम में तबाहशुदा फसलों का मुआयना किया। उसके बाद मुनक्किद मीडिया कॉन्फ्रेंस से मुखातिब होते हुए उन्होंने कहा कि वो किसानों को मुआवजा देते हुए उनकी हिमायत करेंगे। उन्होंने वाजे किया कि फसल के नुकसान के बारे में मरकज को कोई रिपोर्ट नहीं भेजी गई। वजीर आला के चंद्रशेखर राव ने कहा कि मोदी हुकूमत ने पहले भेजे गए लोगों को मुआवजा नहीं दिया। वजीर आला के चंद्रशेखर राव ने जिले खम्मम के मधिरा हल्के के बोनकलू, रामापुरम और रेनुतला इलाकों में बेवक्त बारिश से तबाहशुदा फसलों का मुआयना किया। उन्होंने नुकसान का सामना करने वाले किसानों से बात की, उनसे फसलों के नुकसान की तफसीलात तलब की गईं। इस मौके पर किसानों ने वजीर आला से हर एकड़ के नुकसान का 50,000 रुपये मुआवजा देने की अपील की है। वजीर आला के चंद्रशेखर राव ने कहा कि रियासत में हालिया बेवक्त बारिश की वजह से कुल 2,28,255 एकड़ में फसलों को नुकसान पहुंचा है। उसमें से 1,29,446 एकड़ मकई, 72,709 एकड़ चावल और 8,865 एकड़ आम की फसल को नुकसान पहुंचा है। वजीर आला के चंद्रशेखर राव ने कहा कि रियासती हुकूमत की जानिब से उन किसानों की मदद की जाएगी। एसडीपी की इंत पेद्द कंट्रीब्यूट చేస్తూ లక్షలాది మంది పొట్టబోసుకోవడానికి ఉపాధి ఉద్యోగం కల్పిస్తూ అనేక రకాల ఉపాధులు కల్పించేటువంటి ఈ యొక్క వ్యవసాయ రంగం ఏదైతే ఉందో ఒక అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దాం। ఈ రోజు ఇండియా మొత్తం కలిస్తే 50 లక్షల ఎకరాలు లేదు ప్యాడీ, ఒక్క తెలంగాణలోనే 56 లక్షల ఎకరాలలో ప్యాడీ క్రాప్ ఉంది ఈరోజు। ఇది చాలా మనందరికీ కూడా గర్వకారణం। సో రైతులు ఏమాత్రం దీని మీద నిరాశకు గురి కావద్దని మనవి చేస్తా ఉన్నా। ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది। మనం ఇంకా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చాలి। ఈ దేశంలో ఓ పద్ధతి పాడు అంటూ లేదు। ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్పితే ఇట్లా పంట నష్టం జరిగినప్పుడు రైతుకు లాభం చేయించే బీమా సంస్థలు కానీ బీమా కానీ కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు। పాత కేంద్ర ప్రభుత్వాలంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే మరీ చెవిటోని ముందర శంక పోయినట్టే ఉన్నది। వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా, వాళ్ళకి చెప్పినా, గోడకు చెప్పినా ఒకటే పరిస్థితి అన్నట్టుంది, చెప్పి కూడా లాభం లేదు। మేము కూడా ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత జోక్ తయారు చేసిన కంట్రీలో అంటే ఈ మధ్య నేను చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ తర్వాత క్లియర్గా చెప్తా ఉన్నాం, టోటల్ సమగ్ర వ్యవసాయ పాలసీ ఇండియా రిక్వైర్స్ ఏ న్యూ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ। భారతదేశానికి ఒక కొత్త అగ్రికల్చర్ పాలసీ మనకు అర్థమవుతుంది ఇప్పుడు చూస్తాను, ఇట్లాంటి పరిస్థితి చూస్తే। ఇప్పుడున్న డ్రామా ఏందండి దేశంలో, సపోజ్ ఇప్పుడు నేను రాయాలా, చీఫ్ సెక్రటరీ గారు మేము ఇదంతా విజిట్ చేసి గందరగోళం చేసి రాస్తే వాడు కూడా కేంద్ర బృందం వస్తాడు, ఎప్పుడు వస్తాడో ఏం సంగతో దేవుని కనుక వచ్చినా కానీ తిరిగిపోతే వాడు ఇచ్చే రిపోర్టు ఆ కథా కార్ఖాన దొంగలు పడ్డ తర్వాత 6 నెలల కుక్కలు మోగినట్టుగా 6 నెలలకు కానీ రూపాయి రాదు। ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే మరీ దుర్మార్గంగా దౌర్భాగ్యంగా అసలు ఇంకా వాళ్ళ రాజకీయాలు తప్ప ప్రజలు లేరు, రైతులు లేరు, ఏం లేదనే పరిస్థితులు ఉంది। కాబట్టి మేము కేంద్రానికి నివేదిక కూడా పంపదలుచుకోలే, నిరసనగా గతంలో పంపిన దానికి రూపాయి ఇవ్వలేదు కాబట్టి భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చింది కాబట్టి మా రైతులు మేమే కాపాడుకుంటాం, 100% మేమే ఆదుకుంటాం। ఆ కేంద్రం ఇచ్చే మహద్భాగ్యం మొక్కజొన్న అయితే ఎకరానికి 3,333 వాళ్ళ ఫ్యామిలీ కోడ్ వాళ్ళు ప్రకటించింది। అదేవిధంగా వరి చేలు అయితే 5,400,
మామిడి తోటలు ధ్వంసమైనట్టయితే 7,200. ఇది ఉన్నటువంటి స్కేల్. ఇది ఏ మూల కూడా సరిపోదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటర్ సెస్ కూడా గతంలో ఉన్న బకాయిలు రద్దు చేసి రైతులను అనేక విధాలుగా ఆదుకుంటే ఒక పటిష్టపడి వ్యవసాయం చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఆ స్థితిని तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सरबराह रेवंत रेड्डी की एसआईटी तहकीकात खत्म हो चुकी हैं। एसआईटी ने रेवंत से 1 घंटे तक पूछताछ की। पेपर लीक होने से टीएसपीएससी रेवंत ने मुताल्लिक़ अपने पास मौजूद सबूत एसआईटी हुक्काम के हवाले किए। तहकीकात के बाद टीपीसीसी के सरबराह ने मीडिया के नुमाइंदों को बताया कि तेलंगाना 6 दहाइयों की जिद्दोजहद के बाद हासिल किया गया है। उन्होंने कहा कि तेलंगाना तहरीक में मुजाहिदीन और उनके खानदानों ने अहम रोल अदा किया है। उन्होंने कहा कि सन 2009 के माली तहरीक भी मुलाजिमतों पर तखर्रुआत अमल में लाए गए थे। टीपीसीसी के सरबराह ने याद दिलाया कि तेलंगाना को अपनी जानों का नजराना देकर बरकरार रखा गया है। तेलंगाना पब्लिक सर्विस कमीशन एक मंदिर, मस्जिद और इबादत गाह की तरह है, टीएसपीएससी है। उन्होंने कहा कि सबकी जिम्मेदारी है कि वो अवाम का एतमाद बहाल करें। जिन अफसरान को इम्तिहाना शफाफ तरीके से मुनक्किद करने चाहिए, उन पर फेल होने पर उन्होंने तनकीद की। తీసుకోవడానికి నేను సిద్ధంగా లేనని నేను ఇక్కడ కంప్లైంట్ అని పెడితే కొట్టేసి ఇన్ఫర్మేషన్ అని రాపిచ్చున్నాను. నాకేం అభ్యంతరం లేదు. 30 లక్షల మంది విద్యార్థుల కోసం అవమానాన్ని ఎదుర్కొంటా, అక్రమ కేసులనైనా ఎదుర్కొంటా, పోలీసులు చేసే లాఠీ చార్జీలకైనా ముందుంటా. నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి 9 ఏళ్లలో ఒక్కరోజు నిద్రపోకుండా, ఒక్కరోజు ప్రశాంతంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపకుండా చంద్రశేఖరరావు చేసే దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోట్లాడినా ఇంకొక 9 నెలలు నాకు పెద్ద కష్టం కాదు. తెలంగాణకు పట్టిన పీడ చీడ చంద్రశేఖరరావు కుటుంబమే. ఈ కుటుంబం చీడను తెలంగాణ నుంచి తరిమే వరకు భవిష్యత్తును చంద్రశేఖరరావు మొత్తం తాళాల గుత్తిని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళ చేతిలో పెట్టిండు. వాళ్ళ నీతి నిజాయితీ గురించి నేను మాట్లాడతలేను. డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజమండ్రి సంబంధించిన ప్రవీణ్ కుమార్ ఇవాళ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఉంటే లక్షలాది మంది అమ్మ మీద ఉన్న తాళి నమ్మి ఉపాధి హామీ కూలీలో రూపాయి కూడబెట్టి నెలల కొద్దీ అమీర్పేట్ సెంటర్లో, కుక్కట్పల్లి సెంటర్లో, అశోక్ నగర్ చౌరస్తాలో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో, కోచింగ్ సెంటర్ల చుట్టూ సంవత్సరాల నుంచి కుటుంబాలకు దూరంగా ఉండి వయసు అయిపోతున్నా కనీసం కుటుంబాన్ని ఆదుకోవాలి, ముసలి తల్లిదండ్రులకు అండగా నిలబడాలన్న ఆలోచన నుంచి కూడా దూరం జరిగి रियासती वजीर तलासानी श्रीनिवास यादव ने राहुल सिपलीगंज को मुबारकबाद पेश की। ऑस्कर अवार्ड हासिल करने के बाद शहर पहुंचने वाले राहुल सिपलीगंज ने वजीर तलासानी श्रीनिवास यादव से मुलाकात की। इस मौके पर वजीर तलासानी श्रीनिवास यादव ने राहुल की शालपोशी की। तेलंगाना स्टेट फॉरेस्ट डेवलपमेंट डिपार्टमेंट के चेयरमैन वी प्रताप रेड्डी ने कहा कि अडानी और अमित शाह दिल्ली की सरजमीन पर बैठकर हिंदुस्तान की दौलत लूट रहे हैं और एमएलसी कविता पर बीजेपी हुकूमत ईडी के जरिए किए जा रहे हमलों की उन्होंने सख्त मजम्मत की। जिले सिद्दीपेट के गजवेल कस्बे में वजीर आला कैंप ऑफिस में मीडिया के नुमाइंदों से बात करते हुए उन्होंने बीजेपी हुकूमत पर कड़ी तनकीद की। उन्होंने कहा कि अगर बीजेपी का सर पर खंडवा उड़ा जाए तो उन पर हमले नहीं होंगे। अगर वो बीजेपी हुकूमत पर तनकीद करेंगे तो मरकज की जानिब से आईटी और ईडी की शक्ल में हमले किए जाएंगे। उन्होंने इल्जाम आयद करते हुए कहा कि मरकजी हुकूमत केसीआर को बदनाम करने की कोशिश कर रही है, इसीलिए बीआरएस हुकूमत पर तेलंगाना के उजरा और ताजरीन पर आईटी और ईडी के हमले किए जा रहे हैं। ఆదేశాల మేరకు 1100 ఇండ్లు పేదవాళ్ళకి లాటరీ సిస్టంలో అందజేయడం జరిగింది। గజ్వేల్లో 1100 ఇండ్లు అవైలబుల్ ఉన్నాయి। అప్లికేషన్ ఇచ్చినట్టు వాళ్ళు 1159 మంది ఉన్నారు। దాదాపుగా 459 మందికి లాటరీలో ఇండ్లు రాలేదు। వాళ్ళందరూ కూడా బెంగపడాల్సినటువంటి అవసరం లేదు। వాళ్ళందరి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా,
గౌరవ మంత్రి హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తా, వాళ్ళందరూ కూడా ఒక 70 గజాల ప్లాటు రేపు 3 లక్షల రూపాయల స్కీమ్ ఏదైతుందో 3 లక్షల రూపాయల స్కీమ్ కూడా ఇవ్వడానికి మంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తాం. గజ్వేల్ మున్సిపాలిటీ పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. గజ్వేల్లో ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్ ఉంది, ఒక మంచి మహాతి ఆడిటోరియం ఉంది. ఇలా గజ్వేల్ ఒక పెద్ద ఇసెట్ రింగ్ రోడ్ వచ్చింది. గజ్వేల్లో 2 బస్ స్టాండ్లు, ఒకటి 4 కోట్ల రూపాయలతోని, ఒకటి 2.5 కోట్లతోని 2 బస్ స్టాండ్లు కూడా 3 బస్ స్టాండ్లు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇలా కోటమైసమ్మ రోడ్డు కూడా అతి త్వరలో పూర్తి చేస్తాం. గజ్వేల్ ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తాం. గజ్వేల్ ప్రజలందరూ కూడా కోర్టు బిల్డింగ్ కూడా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి, మంత్రి గారిని ఒప్పించి మెప్పించి కోర్టు బిల్డింగ్ కూడా అతి త్వరలో స్టార్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎలక్షన్ల లోపల గజ్వేల్లో ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉండవు. గజ్వేల్ ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం. సిద్దిపేట జిల్లాకు గజ్వేల్ ను ఆదర్శంగా, రాష్ట్రానికి ఆదర్శంగా గజ్వేల్ ఉండే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారు, మేము పనిచేస్తున్నాం. గజ్వేల్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డబుల్ బెడ్రూమ్ రానున్న వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి మీకు ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పిస్తాం. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు బెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి, ఇక్కడే R&R కాలనీ ఉంది. మల్లన్న సాగర్ కోసం, కొండపోచమ్మ సాగర్ కోసం వాళ్ళు భూములు త్యాగాలు చేసిండ్రు. వాళ్ళు కూడా ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారు. వాళ్ళ కోసం కూడా అక్కడ ఉన్న యువత అందరూ కూడా ములుగు నాగిరెడ్డిపల్లిలో దాదాపు 500 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం. వరగల్ టౌన్ పక్కనే ఒక 1000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. 1-2 సంవత్సరాల్లో గజ్వేల్లో ఉండే యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళకి జరిగేటువంటి అభివృద్ధిని, ఏదైతే R&R కాలనీలో ప్యాకేజెస్ కానీ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా 95 उर्दू खबरनामे में अब वक्त है एक मुख्तसर से वक्फे का। క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
वक्फे के बाद की खबरों में दोबारा आपका इस्तकबाल है। मुशीराबाद बीजेपी कारपोरेटर सुप्रिया नवीन गौड़ ने मुकामी अवाम के हमरा मुशीराबाद में निकासी आपके मसाइल को हल करने के लिए चिलकलगुड़ा वाटर वर्क्स के दफ्तर पर एहतजाजी धरना मुनज़्ज़म किया। उन्होंने अफसोस का इजहार करते हुए कहा कि अगरचे जामबावी नगर में ड्रेनेज पाइपलाइन की तामीर के लिए फंड्स मंजूर हुए 6 माह गुजर चुके हैं, लेकिन आज तक भी काम शुरू नहीं हुआ है। हुक्काम से दरखास्त की गई कि तामीराती काम फौरी तौर पर शुरू किए जाएं, क्योंकि मुकामी अवाम को काफी मुश्किलात का सामना है। उन्होंने अपनी तशवीश का इजहार किया कि उन पर अपोजिशन कारपोरेटर होने का इल्जाम लगाया जा रहा है। ఎమ్మెల్యే की తొత్తులు కాస్తున్న అధికారులు ఎమ్మెల్యే की తొత్తులు కాస్తున్న అధికారులను ఎమ్మెల్యే की తొత్తులు కాస్తున్న అధికారులను ప్రోటోకాల్ ని ఉల్లంఘిస్తున్న అధికారులని ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్న అధికారులని అందరికీ నమస్తే। ఈ రోజు హైదరాబాద్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో మేము నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది। ఇక్కడ మరి మా జాంబేడ్ నగర్ ఏరియాలో దాదాపు 6 మంత్స్ అయిపోయినా గానీ మాకు ఇప్పటి వరకు పైప్ లైన్స్ అనేది రాలేదు। ఇప్పటి వరకు అయినా శాంక్షన్ అయిపోయిన వాటికి పైప్ లైన్ రాకపోవడానికి ఎవరి ఒత్తిడి ఉంది, ఎవరి నిర్లక్ష్యం ఉందని ప్రశ్నిస్తున్నాం। దీనికి ఎవరు అధికారుల ఎవరు బాధ్యతలు అని మేము అడుగుతున్నాం। మాకు శాంక్షన్ అయిన తర్వాత కూడా ఎందుకు ఇంత డిలే అవుతుంది? మాకు వర్క్ స్టార్ట్ అయిపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు। అక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ అంటే చిన్న పిల్లలు కూడా ఆ ఏరియా నుంచి వెళ్ళాలి స్కూల్స్, ఆ డ్రైనేజ్ నుంచి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది। మేము అదే ప్రశ్నిస్తున్నాము, ఈ మీడియా ముఖంగా ఒకటే ప్రశ్నిస్తున్నాం। ఇంత ప్రజలను ఇబ్బంది పడుకుంటా మీరు పబ్బం గడుపుకుంటా ఎంతగానము ప్రజలని ఇబ్బంది పెడతారని మేము అడుగుతున్నాం మీడియా ముఖంగా। కానీ మాకు ఈ పరిష్కారం చేయాలి, లేకపోతే మేము ఈ నిరసన అనేది ఈ నిరాహార దీక్ష అనేది ఇచ్చేదే లేదు। అలాగే ఎక్కడ చూసినా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారు। ఎందుకు మా పైన అంత వివక్ష చేస్తున్నారు? అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? ఇట్లాంటి చర్యలు చేస్తే మేము తప్పకుండా దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది। ఎందుకంటే మేము ఒక ప్రజాప్రతినిధి, సో వాళ్ళు ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళు ఎలా మీరు గౌరవిస్తారో మాకు కూడా అలాంటి గౌరవం దక్కాలి। మీరు ఎట్లా అట్లా ప్రోటోకాల్ వహించకుండా ఎక్కడ ఇనాగ్రేషన్స్ పెడితే అక్కడ మీరు మమ్మల్ని ఇంటిమేట్ చేయకుండా ఎట్లా అట్లా వర్క్ స్టార్ట్ చేసేస్తారు? సో దీనిపైన మేము తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఈ విషయం పైన। అలాగే మాకు ఈ జాంబేడ్ పైప్ లైన్స్ వచ్చే వరకు ఈ నిరాహార దీక్ష చేపడుతూనే ఉంటాం। భారత్ మాతా की जय। रियासती वजीर जगदीश रेड्डी ने नकरेकल हल्के के तहत रामन्नापेट मंडल मरकज में मुनक्किद शुदनी BRS आत्मीय सम्मेलन में शिरकत की। इस मौके पर उन्होंने दहली में कविता पर ईडी की तहकीकात का जवाब दिया। उन्होंने पूछा कि हस्तिना में शराब का असली घोटाला कहाँ है। उन्होंने इल्जाम लगाया कि इस पॉलिसी को ही घोटाला बताया जा रहा है। CBI और ईडी को मालूम है कि इसमें क्या कमी है। उन्होंने इल्जाम लगाया कि बीजेपी ईडी पर दबाव डालकर सियासत कर रही है। क्या दुनिया की तारीख बगैर सबूत के इल्जाम लगाती है। उन्होंने कहा कि ईडी का वाकया बीजेपी लीडरों की शिकायत से शुरू हुआ और बीजेपी लीडरों के बयानात ही इसका सबूत हैं। అసలు అక్కడ ఢిల్లీలో స్కామ్ జరిగింది లేదు, అది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక విధాన నిర్ణయం। ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో మా బీఆర్ఎస్ కానీ మా నాయకులకు కానీ సంబంధం ఉండే అవకాశమే లేదు। మా ఎమ్మెల్సీ కవిత గారికి సంబంధమే లేని విషయం। కేవలం ఒక బీజేపీ ఎంపీ ఒక కథ అల్లి ఒక ఆరోపణ చేస్తే టీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ పైన మా నాయకుల పైన అక్కడ ఢిల్లీ ఆ ప్రభుత్వంలో ఉండే పెద్దల పైన దాన్ని తీసుకొని సిబిఐ ఒక ఫాల్స్ కేసును నిర్మాణం చేసి సిబిఐ వల్ల చేతగాక ఐటీతోని చేతగాక ఈడీని ముందుకు పెట్టి ఒక శిఖండిలాగా ఈడీ ద్వారా బీజేపీ నాయకులు అనుకున్న ఆటలన్నింటినీ కూడా సాగించుకుంటున్నారు। అనేక విషయాల్ని బీజేపీ నాయకులు మాట్లాడిన తర్వాత సిబిఐ కానీ ఈడీ కానీ ముందుకు తీసుకొచ్చి వాటిని సాక్ష్యాలుగా పెట్టి బీజేపీ నాయకుల ఆరోపణలనే ఆధారంగా తీసుకొని చేస్తున్నదని చెప్పడానికి
అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ మొట్టమొదటిగా బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు, ఆ తర్వాత బండి సంజయ్ చేసిన ఆరోపణలు, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు చెప్పినవి మాత్రమే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు వాటిని సాక్ష్యాలుగా పెట్టి వాటిని నిరూపించాలని ఒక ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నారు. తప్పకుండా ఈ కేసులు ఏమి కూడా నిలబడవు. ప్రజల ముందు మా వాళ్ళు నిర్దోషులుగా తేల్తారు. బీజేపీ బండారమే బట్టబయలు అవుతుంది. తప్పకుండా మేము న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో బీజేపీని ఎండగడతాం. తప్పకుండా ప్రజల్లోనే బీజేపీని ఓడిస్తాం. బీజేపీ ఈ కుట్రల వల్ల, ఈ కేసులు పెట్టి భయపెట్టించడం వల్ల ఇతర పార్టీలను అణచేస్తామనుకుంటే, ప్రత్యేకించి కేసీఆర్ గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తామనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకొకటి లేదు. తప్పకుండా తొందరలోనే बीजेपी बंडारम बटबयल कावడం जरूर। वजीर आजम नरेंद्र मोदी ने पर मुतानाजा तबसरा करने के इल्जाम में कांग्रेस लीडर राहुल गांधी को गुजरात की सूरत की जिलाई अदालत ने 2 साल कैद की सजा सुनाई है। राहुल गांधी को हत्या इज्जत केस में आईपीसी की दफा 504 के तहत कसूरवार ठहराया गया है। सन 2019 में कर्नाटक में कोलार इंतखाबी मुहिम के एक हिस्से के तौर पर उन्होंने ये कहते हुए तबसरे किए थे कि मुल्क के तमाम चोरों का खानदानी नाम मोदी क्यों है। राहुल गांधी के खिलाफ यह मुकदमा बीजेपी के एमएलए और गुजरात के साबिक वजीर प्रणेश मोदी ने सूरत की अदालत में दायर किया था। 2 साल की समाअत के बाद अदालत ने राहुल गांधी को शख्सी तौर पर अदालत में पेश होने का हुक्म दिया। इस हुक्म में राहुल गांधी आज सूरत की अदालत में हाजिर हुए। अदालत ने तस्दीक की कि इस बात के तमाम सबूत मौजूद हैं कि वजीर आजम मोदी को बदनाम किया गया है और उन्हें 2 साल कैद की सजा सुनाई गई। बाद अज़ां अदालत ने राहुल गांधी को जमानत मंजूर कर दी और उन्हें इस फैसले के खिलाफ अपील दायर करने के लिए 30 दिन का वक्त दिया गया है। विशाखापट्टनम के इलाके रामाजोगीपेट में इमारत मुनहदम होने का वाकया पेश आया। एक कदीम 3 मंजिला इमारत मुनहदम हो गई, जिसके नतीजे में 3 अफराद मौके पर ही हलाक हो गए। एक ही खानदान के 3 अफराद हलाक होने पर मुकामी अवाम में गम और गुस्से की लहर दौड़ गई। एनडीआरएफ की टीमों ने मलबे तले दबी 3 नाशों में से 2 को बाहर निकाला। एनडीआरएफ की टीम एक और नाश को तलाश कर रही है। इत्तला मिलते ही पुलिस जाए वकू पर पहुंची और जाए वकू का जायजा लिया। पुलिस ने मरने वालों की शिनाख्त साकेती अंजलि, सकेती दुर्गा प्रसाद और छोटू के तौर पर की गई है। एनडीआरएफ पुलिस और फायर टीम रेस्क्यू ऑपरेशन में हिस्सा ले रही हैं। एनडीआरएफ की टीमें ड्रिलिंग और गैस कटर का इस्तेमाल करते हुए मलबे को साफ कर रही हैं। పాప బాబు నేను మిస్సెస్ వాళ్ళు కాన్సెప్ట్ మళ్ళీ బాగుంది మిస్సెస్ ఎవరున్నారు ఆ పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాను సార్ అది పడిపోయింది ఒక పాత బిల్డింగ్ అది విజయనగరం డిస్ట్రిక్ట్ వచ్చాను అక్కడికి। कुप्पम सरहदी इलाके में एक दिल दहला देने वाली वारदात पेश आई। एक नौजवान को सड़क पर अंधाधुंध छुरियों से वार करते हुए उसका कत्ल कर दिया गया। तफसीलात के मुताबिक शरण्या और जगन की गुज़िश्ता माह लव मैरिज हुई थी। शरण्या के वालिद जो इस शादी से नाराज थे और जगन को कत्ल करने का फैसला किया। शरण्या के वालिद ने कृष्णगिरी डैम के करीब सड़क पर पैदल जाने वाले जगन पर चाकू से हमला किया। जगन शदीद जख्मी हो गया और उसने मौके पर ही दम तोड़ दिया। पुलिस ने केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। जगन पर चाकुओं से अंधाधुंध हमले करने वाली वीडियो सोशल मीडिया पर वायरल हो गई है। महाराष्ट्र के पुणे में एक जालिमाना वाकया पेश आया। 3 माह से तनख्वाह न मिलने पर जब मुलाजिम ने तनख्वाह तलब की तो मालिक ने मुलाजिम पर अंधाधुंध तशद्दुद किया। अब ये वीडियो सोशल मीडिया पर वायरल हो गया है।
95 उर्दू खबरनामे के इख्तिताम से कबल दोबारा सुर्खियों पर एक नजर। हालिया बारिश और सालाबारी से नुकसान का सामना करने वाले किसानों को इमदाद फराहम करने वजीर आला के चंद्रशेखर राव का ऐलान। टीपीसीसी सदर रेवंत रेड्डी से एसआईटी की पूछताछ। एमएलसी कविता से ईडी की पूछताछ पर प्रताप रेड्डी की मजम्मत। और कांग्रेस लीडर राहुल गांधी को 2 साल कैद की सजा। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।